హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీవెల్లిస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మురమళ్ళ అయితే వచ్చేసాం. మేము శ్రీ వీరేశ్వర సాయి సదన్లో రూమ్స్ అయితే బుక్ చేసేసుకున్నాం. ఎందుకంటే కళ్యాణం నైట్ కాబట్టి నైట్ జర్నీ అంత సేఫ్ కాదు కాబట్టి ముందుగానే బుక్ చేసేసుకున్నాం. రూమ్లో అయితే నీట్గానే ఉన్నాయి. మురమళ్ళ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి దేవాలయం ఆంధ్రప్రదేశ్లో కోనసీమ జిల్లా ఐపోలవరం మండలంలో ఉంది. గౌతమి నది తీరాన పూర్వం మునులు ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని ఉండటం వలన ముని మండలి అని పేరు వచ్చిందంట. అది ప్రస్తుతం అయితే మురమళ్ళగా మారింది. దక్షుడు యజ్ఞం చేస్తున్నప్పుడు తన కూతురు అల్లుడైన శివుడు సతీదేవికి ఆహ్వానం పంపలేదు. ఆహ్వానం అందకపోయిన సతీదేవి పుట్టింటి ప్రేమతో అక్కడికి వెళుతుంది. అక్కడ చాలా ఘోరంగా అవమానించబడుతుంది. అప్పుడు సతీదేవి అగ్నికి ఆహుతి అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న శివుడు వీరభద్రుని సృష్టించి దక్షుడి తలను నరికివేయించేస్తాడు. విష్ణుమూర్తి కోరిక మేరకు దక్షుడికి మేకతలను పెట్టి యజ్ఞాన్ని పూర్తి చేపిస్తారు. ఇక్కడ స్వామివారు నిత్య కళ్యాణం పచ్చతోరణంలో విరాజిల్లుతూ ఉంటారు. విఘ్నేశ్వర స్వామి, నందికేశ్వర వారు భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారు ఒక పీటపైనే ఉంటారు. ఇవి కళ్యాణమూర్తులు. దేవి స్వామివారి వీరేశ్వరుడు వీరభద్రుడే ఈశ్వరునిగా లింగ రూపంలో వెలిశారు. వీరభద్రుడు అనగానే ఓగ్రం కదా, శరభ రోజు ఓగ్రం వస్తుండదు స్వామివారికి. అలా ఓగ్రం రాకుండా ఉండాలంటే ప్రతిరోజు కూడా అమ్మనిచ్చి అయ్యవారికి వివాహం చేయాలి గ్రామంలో. అదే గ్రామంలో నిత్య కళ్యాణం పచ్చతోరణం, రోజు గుమ్మాన్ని మమతోరణం కట్టాలి. ప్రతిరోజు కూడా అమ్మనిచ్చి అయ్యవారి వివాహం చేయాలి. అలా చేస్తేనే స్వామి శాంతిస్తారు. ఇక్కడ లోపల ఉన్నదంతా కూడా ఒకటే పీఠం, అదే పెళ్లిపీట. అయినే పెళ్లిగుడు కాబట్టి పెళ్లి కూతురుగా ఒకే పీఠ ఇద్దరు కూడా పిలిచారు. ప్రధానంగా పెళ్లి అనగా ముహూర్తానికి ఏం కావాలి? జీలకర్ర బెల్లం కావాలి. కానీ కళ్యాణం జీలకర్ర బెల్లం పెట్టరు. ఇద్దరు అచ్చుకులుండి తాళం వాయిస్తూ యక్షగానం పాట పాడుతూ వైదిక మంత్రుల ప్రకారం 2 పూలదండలతో స్వామివారికి గాంధర్వ కళ్యాణం చేస్తారు ఈ గ్రామంలో. కాబట్టి చక్కగా స్వామి దర్శనం అయింది. ఆ స్వామి ఆశ్రమం గడ్డవాళ్ళలో ఉండాలని కోరుతూ ఆలయ అక్షర స్వామి ఉండి దత్తు శర్మ. నక్షత్రాలు ఉంటారు, 3 9 27 అంటే తార 6 తార 9 సార్లు 3 సార్లు వస్తుంది. ఒకే రోజు 3 సార్లు వస్తుంది. 3 నక్షత్రాలు ఉంటారు ఈరోజు. అందుకే రోజు ఉంటుంది కళ్యాణం. ప్రతిరోజు కూడా 1000 కళ్యాణం అంటే 120 కళ్యాణం అంటే 1,20,000 ఒక రోజు ఆదాయం. మేమన్నీ మీకు ఎందుకు చెప్తున్నామంటే మీకు ఎందుకు చెప్తున్నామంటే మీరంతా దేవుడు చుట్టాలన్నమాట. మేము ఆయన కుమారులు. మేము మీ ఇంటికి వచ్చాం అనుకోండి, మీకు బాగున్నారా, ఏమైనా తింటారా, చేస్తారా అడుగుతారో. అలా అడిగినప్పుడు మీకు రకమైన ఆనందం కలిగిందనుకోండి, ఆనందమే మాకు ఉండేది, మాకు కూడా వచ్చేది. మేము పోయినప్పుడు మాకు కూడా వచ్చేది. పంతులు గారు చాలా బాగా వివరించారు. క్షేత్రపాలకులైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం, కాలభైరవుడు, నవగ్రహ మండపం, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం కూడా ఉంది. కోపాగ్నికి లోనైన వీరభద్రుని శాంతింపచేయడానికి దేవతలందరూ జగన్మాతను వేడుకొనగా తన షోడశ కళలలో ఒకటైన ఒక కళను భద్రకాళిగా వీరభద్రుడు ముందుకు రాగా ఆ వీరభద్రుడు శాంతించడు. అప్పుడు ఆ అమ్మవారు పక్కనే ఉన్న నీటిలో మునిగి తన భద్రకాళి రూపాన్ని వదిలి ఒక అందమైన కన్యగా ప్రత్యక్షమవుతుంది. అప్పుడు వీరభద్రుడు శాంతిస్తాడు. దాంతో అక్కడ ఉన్న దేవతలందరూ మునులు కూడా గాంధర్వ పద్ధతిలో వివాహం చేస్తారు. అలా ప్రతి సంవత్సరం కూడా వీరభద్రుడికి గాంధర్వ పద్ధతిలో వివాహం జరిపిస్తారు. ఆ తర్వాత వరదల కారణంగా గ్రామం, గుడి కూడా మునిగిపోతుంది. ఒక భక్తుడి కళ్ళలో స్వామివారు కనిపించి ఆలయ నిర్మాణం చేయవలసిందిగా ఆదేశించారంట. అలా భక్తులందరూ శివలింగాన్ని ఆలయం నుండి బయటకు తీస్తున్నప్పుడు ఒక అశరీరవాణి చేతులపై మోసుకు వెళుతూ ఒక ప్రాంతంలో మోయలేనంత బరువులో ఉన్నప్పుడు దింపి ఆలయ నిర్మాణాలు చేయవలసిందిగా చెప్పింది. అలా శివలింగాన్ని చేతులపై మోసుకుపోతున్న వారికి మురమళ్ళ గ్రామంలో ఒక ప్రదేశం రాగానే విపరీత బరువు ఆగటంతో అక్కడే దించి ఆలయ గోపుర నిర్మాణాలు చేసి వైభవంగా ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించి ప్రతి సంవత్సరం కూడా వైభవంగా కళ్యాణ మహోత్సవాలు నిరంతరాయంగా నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ అర్చకులు యక్షగానం పాడుకుంటూ వైదిక స్మార్తాగామం ప్రకారం పురోహితులు నిత్య కళ్యాణం జరిపిస్తారు. వీళ్ళు తెచ్చిన బట్టలు దేవుడి దగ్గర పెడుతున్నారు. మనం కళ్యాణం టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మన నక్షత్రాన్ని బట్టి ఏ రోజు మంచిదో ఆ రోజు రమ్మంటారు. మనం ఆ రోజు వెళితే మనం ఏమేమి తీసుకువెళ్ళాలో వాళ్ళే చెప్తారు.
కేవలం పెళ్ళి అవ్వాలనే కాదు, మనం ఏ కోరిక తీరాలన్నా ఇక్కడ కళ్యాణం జరిపించుకోవచ్చు. ఈ ఆలయాన్ని తప్పకుండా మీరు కూడా దర్శించేయండి.